కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. నేనైతే స్ప్రే చేశాము. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. నేనైతే ఫోర్సు, క్యూరు, ర్యాపిడ్ ఈ 3 అనేది స్ప్రే చేశాము. ఈ క్యూర్ అనేది చూసుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ నేమ్ కూడా. అలాగే ఈ ర్యాపిడ్ కూడా చూసుకోవచ్చు. ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. ఫోర్స్ చూసుకోవచ్చు. ప్లాంట్ హెల్త్ ప్రొటెక్ట్. ఈ 3 అనేటివి నేనైతే స్ప్రే చేశాము. ఈరోజు ఏ విధంగా ఉన్నాయో అనేది కూడా మొక్కలు అనేటివి చూద్దాం. ఇది వచ్చి సాహో లైను. అటు సైడ్ ఉండేది అశుతోష్ లైన్. అది దానికి దీనికి డిఫరెన్స్ అనేది కూడా తెలిసిపోతుంది మనకి. చూసుకోవచ్చు. ఇది సైడ్ కొమ్మలు అవి ఏ విధంగా పగిలినాయి అనేది కూడా మీకైతే తెలిసిపోతూ ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ కానీ ఇలాంటివని దీనికి కూడా చూసుకోవచ్చు. మనం ఇప్పటికీ ఓన్లీ వదిలిండేది ఎనర్జీ 2 లీటర్లు అయితే వదిలినాము. ఇంకా 1919 మ్యాక్స్ అనేది వదిలినాము 2 సార్లు అంతే ఇప్పటి వరకు. మనమైతే పురుగు కూడా అయితే కట్టాము. చూసుకోవచ్చు. ఇది పురి. నిన్న స్ప్రే చేసాం కదా. నిన్న ఈవినింగ్ అయితే స్ప్రే చేసాము. ఓ 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఇప్పుడైతే 12 గంటలు 13 గంటలు అయింది మనం స్ప్రే చేసి. ఓ నైట్ అయితే గడిచింది. ఇప్పుడు 9:30 10 అయితే టైం అయితే అవుతుంది. ఈ విధంగా అయితే చెట్లు ఉన్నాయి. లాస్ట్ వరకు అయితే చూద్దాం. నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అయితే తెలిసిపోతుంది. మనం నిన్న స్ప్రే చేసాము. మీకు ఇంకా క్లీన్గా చూడాలంటే ఒక చెట్టు దగ్గర అయితే స్టాప్ చేస్తాను. ఏదో ఒక చెట్టు దగ్గర, నాకు కూడా తెలియదు. మనం పోతూ ఉంటాము. ఈ చెట్టే చూసుకోండి. నిన్నే స్ప్రే చేసాము మనము. ఏమన్నా ఉన్నాయా గూడు పురుగు కానీ, ఇంకేమన్నా తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ ఇలాంటివి. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ నల్లది పురుగు. ఇది కూడా అయితే చనిపోయింది. నిన్న స్ప్రే చేసాము. ఇలాంటి మనము ఏమున్నా కూడా అయితే 100%గా ఇది ఇక్కడ చూసుకోవచ్చు. గూడు పురుగు లాగా ఉండింది ఇది. గూడు పురుగు ఏమైందో చూద్దాం. దీంట్లో కూడా అయితే పులుగు ఏమీ కనపడడం లేదు నాకే. ఉండింటే తెలిసిపోయిండు. లేక ఈ పులుగు ఏమన్నా చనిపోయి కింద పడిపోయింది అనేది కూడా అయితే తెలియాలి. ఇప్పటికైతే ఏమి ఈ గూడు పురుగులు కూడా అయితే చనిపోయింది. 100%గా అయితే చనిపోయింది. లోపల పులుగు ఉండింటే 100% కనపడింది మనం తీల్చినప్పుడే. అది ఎక్కడ నిన్న స్ప్రే చేసాం కాబట్టి రాత్రిలో ఎక్కడైనా కింద పడిపోయిందా అనేది అయితే తెలియాలి. అదైతే ఇప్పుడు నాకైతే 100%గా తెలియదు. ఎందుకంటే దాంట్లో ఉండింటే చూపించిందను. దాంట్లో లేదు పులుగు. అది ఇంకా అశుతోష్ చూసుకోవచ్చు. ఏ విధంగా సైడ్ బ్రాంచెస్ కానీ అలాంటివన్నీ క్వాలిటీ కానీ ఏ విధంగా ఉందైతే ఈ విధంగా అయితే ఉంది. ఇంకా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, మన మందులు కావాలనుకున్నా, అంటే ఫస్ట్ స్ప్రే చేసాం మోక్ష రక్ష, ఆయుష్, మెగామాక్స్. సెకండ్ స్ప్రేకి వచ్చి ఇవైతే స్ప్రే చేసాము. ఇప్పటికైతే 24 రోజులు అవుతుంది. మనమైతే ఫస్ట్ పురుగు కూడా అయితే వేసాము. వేసాము. ఈ విధంగా అయితే తోట అనేది ఉంది. ఇంతవరకు అయితే ఒక కెమికల్ స్ప్రే కూడా అయితే చేయలేదు. బయో కెమికల్స్ అయితే స్ప్రే చేసాము ఆర్గానిక్వి. 2 స్ప్రేలు అయ్యాయి. ఫస్ట్ రోజు అయితే 11 రోజులకు స్ప్రేయింగ్ చేసాము. తర్వాత వచ్చి 11 ఇదొకటి ఇప్పుడు 24 అంటే 12 రోజుల తర్వాత స్ప్రేయింగ్ అయితే చేసాం. మనము చెట్లు చూసినా కూడా అయితే ఏమి కనపడడం లేదు. పురుగులు కూడా ఏమి ఎక్కడ కూడా కానీ. అంటే మీకైతే తెలిసిపోయింది. నీకు ఉండింటే ఇది చెట్లు 24 రోజులకి ఈ విధంగా అయితే గ్రోతింగ్ వచ్చాయి. ఇదైతే చూసుకోవచ్చు. ఎక్కువ బెండ్ కూడా అయిపోయింది. ఈ చెట్టు బాగా గ్రోత్ అయ్యి పక్కకు పడిపోయింది. అందుకే పురి అనేది కట్టేస్తున్నాము. పక్కన చెట్టు పైకి లేవాలి కాబట్టి ఇప్పుడు కట్టేసినామంటే మనమైతే ఒక పురి వేసేస్తాము. తర్వాత అయితే ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని పురులు అయితే వేయాల్సి ఉంటుంది. రెండో పురికి ఆ పొద్దు కూడా అయితే వీడియో అనేది అప్డేట్ అనేది ఇస్తాను మీకు. మీ చెట్లు కూడా ఇలా రావాలనుకుంటే మన మందులు స్ప్రే చేయండి. మీకు గ్రోత్ అనేది రిజల్ట్ అనేది తెలుస్తుంది. అది మ్యాటర్. ఇట్లా విత్తనాలు కూడా వేసుకోండి. పొలకూరకు పాడకైతే ఇవైతే పనికొస్తాయి. ఏమన్నా ములింగడ్డ చెట్ల ఇవి ములింగడ్లు వేసుకున్నాము. అలాగే మళ్ళీ మామూలుగా కూరాకు కూడా అయితే నాటాము.
దాన్ని బట్టి అయితే మనకు 2 పూటలు, 3 పూటలు కూలోళ్ళు కూరగాయలు అవి కూడా అయితే సరిసొస్తాయి. మనం ఉండే వాటిలో సర్దుకొని పోవాలి. అన్నీ కొని చేయాలంటే చేయలేము. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. చెట్టుకు ఎటువంటి ఎఫెక్టు లేదు. ఇక్కడ ఏదైనా పురుగు ఉండిందేమో చూడండి. ఇది కూడా నల్లది దోమ చచ్చిపోయింది స్ప్రేయింగ్‌కి. నిన్న చేసిన స్ప్రేకి నల్లదోమ ఉన్నా కూడా చనిపోయింది. మొత్తం అన్నిటికి ఈ దోమలు మీరు కెమికల్స్‌కి ఒకదానికి ఒక సెపరేట్ మందు ఉందేమో, కానీ ఇక్కడ మనం కొట్టిండే స్ప్రేకి మొత్తం అన్నీ అవుట్ అయిపోతాయి చెట్టుకి. చెట్టు 100%గా తిరుక్కుంటుంది. రిమైనింగ్ అన్నీ అయితే చనిపోతాయి. మీ చుట్టుపక్కల ఎవరైనా వాడింటే వాళ్ళని కూడా అడగండి. రిజల్ట్ అనేది చెప్తారు మనకి. ఏ విధంగా ఎఫెక్ట్ అయినాయి, ఏ విధంగా పనిచేసినాయి అనేది మన మందులు. ఇదైతే సెకండ్ స్ప్రే. ఫస్ట్ స్ప్రే ఏదని కూడా మీకైతే చెప్తాను. ఫస్ట్ స్ప్రే చేసుకున్న తర్వాత 12 రోజులకైతే నేను స్ప్రే చేశాను. మీరు కొంచెం ముందుగానే చేసుకోవచ్చు, కొంచెం లేట్‌గా అయినా చేసుకోవచ్చు. దాన్ని బట్టి చెట్లు అనేది డైలీ వీడియో అనేది వస్తుంది కాబట్టి మీకు చెట్లు ఏ విధంగా ఉన్నదని కూడా తెలుస్తుంది. రేపైతే 100%గా వీడియో అనేది రాదు. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి బెంగుళూరుకి. కాబట్టి రేపు రాదు. మర్నాడు మళ్ళా అయితే వస్తుంది. ఎందుకంటే ఆఫీస్‌కి పిలుస్తున్నారు. 3 డేస్ పోవాలి. అన్నీ మేనేజ్ చేయాలి కాబట్టి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. రేపు వీడియో రాదు. ఒకవేళ ఏమన్నా రేపు మందులు ఏమన్నా వదిలితే కూడా మర్నాడు వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను నేను. అది. చూసుకోవచ్చు. మీరు తోట అంతా తిరగండి. నిన్న కూడా వీడియో అప్లోడ్ చేశాను. మీ తోటలో కొంచెం టైం అనేది గడపండి అని. మనం పంట ఎలా పెడుతున్నామో డైలీ వీడియో చూసి మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఏమి తెలియనోళ్ళకి కూడా తెలుస్తుంది. వీడేంది కెమికల్ ఎక్కువ వేసేకనా ఆర్గానిక్ స్ప్రేయింగ్‌లతోనే గడిపేశాడు అనుకోవచ్చు మీరు. మీరు ఇటు సైడ్ పోతే కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది మనకి. నాకైతే ఖర్చు తగ్గుతుంది. కెమికల్స్ సైడ్ ఎక్కువ మందులు, కాస్ట్లీ మందులు కొట్టినా కూడా నాకు పంట అయితే ఇంతకుముందు చేసిన దానికంటే రాలేదు. మా డాడీని అంటాడు, ఎవరికైతే కెమికల్ అయితే మనం 3 స్ప్రేలు చేసేసిందేమో, 3, 4 స్ప్రేలు చేసేసింది ముందుకి 25,000 దాకా అయిపోయిండు. దీనితో అయితే మనకి ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే అయిపోయింది. మీకు మామూలుగా వారానికి ఒక స్ప్రే చేస్తుంటిమి. ఇప్పుడు 2 వారాలకు ఒక స్ప్రే చేశాము. పూత కూడా వచ్చేసింది ఒక స్ప్రేతోనే. ఇప్పుడు కానీ మేమైతే నాకు తెలిసి 10 ఏళ్ల నుంచి చేస్తున్నాము. 20 రోజుల్లో 2 స్ప్రేలు, 3 స్ప్రేలు చేశాము. తెల్లదోమ, పచ్చదోమ దానిలో కంట్రోల్ చేసేకే. అయినా కుదరడం లేదు. ఈసారైతే ఇప్పుడు ఈ స్ప్రేయింగ్ చేయడం వల్ల 12 దినాలు చేస్తాం. ఇప్పుడు 24 దినాలు, 12 రోజులైతే అయ్యింది. ఆ విధంగా అయితే కొంచెం అయితే మిగులుతుంది. అంతే కదా మీకు 2 స్ప్రేలు చేసేదా ఓ స్ప్రే చేసినామనుకో డబ్బులనేది 100%గా అయితే మిగులుతుంది మనకి. చూసుకోవచ్చు. ఇలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలన్నా కూడా కాల్ చేయండి. ఎనర్జీ మనం వదిలినాము ఈ చెట్లకి. ఇంక రేపు కూడా అయితే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదిలిస్తాను నేను. లేకపోయినా మన డబ్బాలు కూడా చూపిస్తాను మీకు. ఒకవేళ వాడిన డబ్బాలు కూడా చూపిస్తాను. 2 అయితే వదలాలి. చూద్దాం. ఇప్పటికే వదలాల్సిండే నీళ్ళు వేయాల్సిండే. 3 డేస్ నీళ్ళు వేయలేదు. ఎందుకంటే గడ్డి తవ్వుతున్నాం మనము. నీళ్ళు వేయకపోవడం వల్ల కొంచెం చెట్లు కొంచెం డల్ ఉన్నాయి. అయినా కూడా సరిపోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. మనము ముందుగానే గాతాలు నాటినప్పుడు వేసుకున్నాం వాటర్. ఆ వాటరే తర్వాత అయితే ఇప్పుడు వేయాలి ఈరోజు 3 నెలలకే సరిపోయాయి తొగేదానికే. దానివల్ల కూడా చెట్లు అనేవి ఒక్కోసారి కొంచెం లైట్‌గా వాడినా కూడా తిరుక్కుంటాయి బాగా. గ్రోత్ అనేవి వస్తాయి. మళ్ళీ నీళ్ళు వేసినామనుకో మందులు వదులుకుంటే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మన 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 స్ప్రేయింగ్ మందులు కానీ, మన ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలన్నోళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి అయితే కాల్ చేయండి. ఆ నెంబర్ 100%గా అయితే ఎత్తుతాను. కొంచెం మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా రివర్స్ కాల్ అనేది చేస్తాను మీకు. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మచ్.